తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు ఏఎస్పేట మండలం కావలి ఎడవల్లిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. తొలుత కోదండ రామాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని మంచినీటి పథకానికి సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆత్మకూరులో ఉన్న ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని చెప్పేటువంటి హామీ ఆ రోజు నేను చెప్పాను. నేను అడిగితే చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్లో చెప్పడం జరిగింది. మనం గతంలోనే మొదలుపెట్టి గడిచిన 10 సంవత్సరాలుగా తట్టడి మట్టి ఎత్తని పాపాన లేనటువంటి ఆ ప్రభుత్వాల్లో ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క పనితీరు ఇవాళ సోమశిల హై లెవెల్ కెనాల్ మొదలు పెట్టాం. మొదటి విడత కార్యక్రమాలను కూడా పూర్తి చేయకుండా 10 సంవత్సరాలు ఒకే కుటుంబంలో శాసనసభ్యులుగా ఉండి వెళ్ళిపోయారు. ఈరోజు దాని భారం మన మీదే ఉంది. పూర్తి చేయాలంటే ఇప్పుడు ఆనాడు మొదలుపెట్టి చేసిన పని పూర్తి అయి ఉంటే 1600 కోట్లతో పోయేది. ఇవాళ 2500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అయినా ఈ ప్రభుత్వం చేస్తామనే దాని మీద ఇవాళ నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. డిగ్రీ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, అనేక రకాలుగా గృహ సముదాయాలు, చాలా కార్యక్రమాలు చేపట్టాం. గురుకుల పాఠశాలలు మొదలుపెట్టాం. అవన్నీ పూర్తి చేసి మనం అప్పచెప్పిన ఆనాడు మనం ఇచ్చిన హామీల్లో మరొకటి ఈ రెండింటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ లాంటిది ఇక్కడ పెడతామని చెప్పి హామీ ఇచ్చాం. ఆ హామీ నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మకూరు వచ్చినప్పుడు, సోమశిలకు వచ్చినప్పుడు వారిని కోరితే తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఈ 3 ప్రధానమైన అంశాలు. ఇక ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామంలో కూడా త్రాగునీటికి ఇబ్బంది ఉంది. అలాగే సిమెంట్ రోడ్లు కావాలని అడిగారు. ఆలయం, పురాతనమైన ఆలయాన్ని మళ్ళీ నియామకం చేసి దాన్ని పునరాలోచనతో మళ్ళీ దాన్ని తిరిగి కట్టాలి అని చెప్పి అడిగారు. కట్టడానికి నిధులు కావాలని అడిగారు. నేను ఇవాళ మీకు మనవి చేస్తున్నా, ఆనాడు ఇచ్చిన హామీల్లో 50 లక్షల రూపాయలతో వేసిన సీసీ రోడ్లను ఇవాళ ప్రారంభించాం. ఇప్పుడే శిలాఫలకం చేశాను. అలాగే 51 లక్షల రూపాయలతో ఈ గ్రామానికి మరొక నీళ్ల ట్యాంక్ ఇచ్చి ఆ నీళ్ల ట్యాంక్ ద్వారా గ్రామంలో మంచినీళ్ళు ఇవ్వడానికి 50 లక్షల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కలిపి జలజీవన్ మిషన్ కార్యక్రమంలో శంకుస్థాపన పిలిచి టెండర్లు కూడా పూర్తి చేశాం. త్వరలో పనులు మొదలు పెట్టమంటున్నాం. ఈ బాధ్యతలన్నీ మేము మాల్యాద్రి నాయుడికి ఇచ్చిపోతున్నా. ఆ పనులు పూర్తి చేసి మళ్ళీ నీటి విడుదలకి నేనే ఈ గ్రామానికి వస్తాను మరొక 6 మాసాల్లో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ మీ గ్రామంలో మొదలుపెట్టిన 1.5 కోటి ఆలయం ఇవాళ ఇంకా శాఖోపశాఖలుగా అవి ప్రతి ప్రాంతానికి ఇస్తున్నాం. ఈ సంవత్సరంలో నేను వచ్చాక ఇప్పటికే 300 ఆలయాలకి 274 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు మొదలు పెడుతున్నానని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. ఇది మన యొక్క ధర్మ పరిరక్షణ. ఇది సనాతన ఆచారాల పట్ల మనకు ఉన్నటువంటి నిబద్ధత. ఆ నిబద్ధత పడుతూనే ఉన్న మీ గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుని స్వరూపంలో నేను కూడా ఒకడిని మీకు కనబడుతూనే ఉన్నా. కనబడకుండా ఎక్కడికి పారిపోయేది లేదు. మన గ్రామాల అభివృద్ధి ప్రాధాన్యతను గుర్తుపెట్టుకొని పని చేయడం జరుగుతుంది. రాష్ట్రమంతా పనిచేయాలి కాబట్టి నేను ఆ కార్యక్రమంలో మీకు కనబడుతూ చేస్తూ రాష్ట్రమంతా తిరుగుతున్నానని చెప్పి మీ అందరికి కూడా
మొంతా తుఫాను తీవ్రతరంగా మారుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకివీడు 17 వార్డుల్లో సమతానగర్, చినకాపవరం డ్రైన్ ఉధృతంగా మారుతుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఆకివీడు పట్టణం అభివృద్ధి తమ ధ్యేయమని, మంచినీటి చెరువు యందు ఆక్రమణ గురి అయిన పెద్దవాళ్లను కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో కలిసి ఉప్పుటేరు ప్రాంతంలో నీటి ప్రభావాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఎటువంటి ఆస్తి నష్టం లేకుండా, అంటే ప్రాణ నష్టం ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. ఆస్తి నష్టం ఎంతో కొంత ఉండొచ్చు. దాన్ని ఎలాగ మినిమైజ్ చేయాలి అనే దాని మీద గత 4 రోజులుగా ముఖ్యమంత్రి గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా ఇదే పని మీద చర్చలు చేయటం, ఎన్నో నివారణ చర్యలకి ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇవాళ రాత్రి 300 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులతో తీరం దాటేది మనకి కాస్త దగ్గరలోనే కాబట్టి అది అంచనాలు ఖచ్చితంగా నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరింత అప్రమత్తతగా, ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఉండే విధంగా ఎలాగ ముందుకెళ్ళాలి, చర్యల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ప్రజల దగ్గర కూడా, ఎందుకంటే అధికారులకి అవగాహన ఉంటుంది, ప్రజలకు ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది, ప్రజలతో తిరిగే నాయకులకు ఎక్కువ అవగాహన ఉంటుంది. కాబట్టి వారందరితో కలిసి ఒక సమీక్ష నిర్వహించి వాళ్ళ సూచనలు కూడా తీసుకుని ఏం చేయాలి, ఈ రాబోయే 12-14 గంటలు మనకు చాలా క్రూషియల్ టైం కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలి అనే దాని మీద అందరి సూచనలు తీసుకుని ముందుకెళ్ళడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నీటి సంఘం వాళ్ళకి చాలా పెద్ద బాధ్యత ఉంది. ఆ నిల్వ లేకుండా ఉండాలి, వాటర్ అంతా వెళ్ళిపోవాలి అంటే నీటి సంఘం వాళ్ళ ముఖ్యమైన బాధ్యత. రామరావు గారు కానీ, సుబ్బారావు మంచి సూచనలు ఇచ్చారు. గత 2 రోజులుగా మనం చూసాం, సిద్ధాపురం కొత్త బ్రిడ్జికి పాత బ్రిడ్జికి మధ్యనంతా కూడా మొత్తం అంతా గుర్రపు రెక్క అంతా పట్టేసి ఉంటే మరి సుబ్బారావు అక్కడంతా క్లియర్ చేయించి ఆ వాటర్ ఫ్లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అలాగే ఉప్పుటేరులో కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర పట్టేసి ఉన్నదంతా కూడా తీయడం జరుగుతుంది. ముఖ్య కారణం మనకి ఆ చినకాపురం రైలు ఆక్రమణలు. ఖచ్చితంగా ఈ నవంబర్ అయిన తర్వాత, వర్షాలు పూర్తిగా ఆగిపోయిన తర్వాత, డిసెంబర్ నుంచి మొదలుపెట్టి అవతల గట్టు చెరువులు, యువతల గట్టు చాలా ఇల్లు కూడా కప్పెట్టేసి ఏదైతే ఉందో ఎటువంటి వివక్ష లేకుండా ఖచ్చితంగా ఆ ట్రైన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. అలాగే ఈ సమతా నగర్లో ఉన్న వాళ్ళని ఏ మొహాటా లేకుండా పబ్లిక్ మీటింగ్ పెట్టే చెప్తున్నాం. అక్కడున్న 14 ఇళ్ళు 16 ఇళ్ళు వాళ్ళకి
పాలకోళ్ళు అవి అక్కడి నుంచి తీసేయడం జరుగుతుంది. అవసరం ఉంది కాబట్టి సురక్షిత ప్రాంతంలో ఎవరు కూడా బయటకు రాకుండా మనకి చేయాలి. ఒకవేళ అలాగే ఎన్జిఓస్ గౌరవ జాయింట్ మేడం గారి ఆధ్వర్యంలో మేము ఒక వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎన్జిఓ గ్రూప్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. చేలు పక్కన డ్రైన్ ఏర్పాటు చేసి వాటర్ తీసేసుకోవాలి సార్. అలాగే పడిపోయిన చేలుకైతే వాటిని కట్టి చేస్తే కనుక కొంచెం డ్యామేజ్ తగ్గుతుంది సార్. ఇవన్నీ కూడా రైతులకు అడ్వైజరీ ఇవ్వడం జరిగింది సార్. అలాగే మేము ప్రతి ఒక్క విలేజ్లో మా ఆర్ఎస్కి అసిస్టెంట్ ద్వారా విలేజ్లో అందరినీ కలిసి ఫిజికల్గా వాళ్ళకి మీటింగ్ అరేంజ్ చేసి రైతులందరికీ కూడా అడ్వైజరీ చేయమని చెప్పాము సార్. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను రాత్రిపూట ఇళ్లకు కార్యాలయాలకు పిలిపించుకుని వేధిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై పత్రికల్లో కథనాలు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మహిళా అధికారులను వేధిస్తున్న ఆ మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే విచారణ జరిపించి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కాంగ్రెస్ పాలన అంటే మహిళలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలేశారని విమర్శించారు. భయపెట్టే విధంగా వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ వాళ్ళను వేధించడానికి అర్ధరాత్రి కూడా ఆఫీసులకు రప్పించి ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం. నా డిమాండ్ ఒకటే, దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచారణ జరిపి నివేదికలు తెప్పించి మీకు మహిళల మీద ఏ మాత్రం ప్రేమ అభిమానం ఉంటే, మహిళల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకుంటే వెంటనే ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తే, ఆ మంత్రులను చర్యలు తీసుకుంటే మీ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇప్పటికే మహిళలకు మీ ప్రభుత్వం నమ్మకం లేదు. ఇప్పటికే మహిళలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. అనేక ప్రాంతాలు క్రైమ్ జరుగుతూ ఉన్నారు. అన్ని రకాలుగా శాంతి భద్రత క్షీణించినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లా చేయకుంటే మీరు ఏదో పత్రికల కథలు వచ్చి తూతు మంత్రంగా చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మహిళలు తిరగబడుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఆ మంత్రులను గుర్తించండి, వాళ్ళ వెంటనే బర్తరఫ్ చేయాలని వెంటనే మంత్రి తొలగించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మహిళా అధికారంలో లోపల ఒక భరోసా కల్పించండి, ఒక విశ్వాసం కల్పించండి. వాళ్ళు ధైర్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఆసరగా వేసుకొని మిమ్మల్ని వాళ్ళు వేరే రకంగా వేధించే ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని వాళ్ళకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దేశవ్యాప్తంగా కూడా అనేక మంది మహిళా అధికారులు, ఉన్నత స్థాయి అధికారుల నుంచి గ్రామ స్థాయి వరకు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని పక్క పెట్టి కూడా వాళ్ళు సమాజం కోసం సేవ చేసే, పేద ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ఇళ్లకు రమ్మన్నాడు, అర్ధరాత్రి కార్యాలయం రమ్మన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మహిళలను అవమానపరచడమే. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వివరించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి కొడాలి నాని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మొంతా తుఫానుపై ఆర్టీజీఎస్ నుంచి మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన. కర్నూలు ఘోర బస్సు ప్రమాద ఘటనలో ధర్మవరం యువకులు చూపిన ధైర్యం ఆదర్శనీయమన్న మంత్రి సత్యకుమార్. ప్రాణాలను కాపాడిన యువకులకు సన్మానం.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కొడాలి నాని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.